ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన 28వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు 24 గంటల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. 12వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాము. మీరు 26వ తేదీన ఎస్మా చట్టం తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు సమ్మెలోకి వెళ్ళకూడదు, ఎస్మా చట్టం మీకు ఉపయోగపడదు, మీకు వర్తిస్తుందని మీరు ఎందుకు చెప్పలేదు? అంటే మమ్మల్ని బెదరగొట్టి అదరగొట్టి రకరకాల ప్రయత్నాలతోటి మీరు మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు. మీరు 5వ తేదీ జాయిన్ అవ్వకపోతే తొలగిస్తామని చెప్పారు. ఈ రోజు 9వ తేదీ కూడా జాయిన్ కాకపోతే మీ మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అంగన్వాడీల పట్ల చాలా అన్యాయం ఇది. మేము కోట్లు ఇమ్మని అడగట్లేదు, మీ ప్యాలెస్ లో మేము భాగం ఇమ్మని అడగట్లేదు, మీ కంపెనీలో షేర్లు ఇమ్మని మేము అడగట్లేదు. ఈ రోజు అంగన్వాడీలకి మీరు ఏదైతే వాగ్దానం చేశారో, మీ మేనిఫెస్టోలో ఏదైతే రాసుకున్నారో, సంకల్ప యాత్రలో మీరు ఏదైతే మాట్లాడారో 1000 రూపాయలు అదనంగా తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని చెప్పారు. ఈ రోజు మీరు ఆ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఈ రోజు ప్రభుత్వమే చట్టం తీసుకొచ్చింది. ఈ రోజు 26,000 ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి మరి వేతనం 26,000 అమలు చేయాలని అడుగుతున్నాం. మీరు చర్చల్లో మీరు అరాకొర ఆర్థికంగా ఉపయోగపడని సమస్యలు మీరు పరిష్కారం చేశారు తప్ప అంగన్వాడీలకు వేతనాలు పెంచడంలో చాలా మీరు విధిగా మాట్లాడుతున్నారు. మీరు అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచాలి. ఈ రోజు మీరు ఇచ్చేది 11,500 ఎటు కాకుండా ఉంది. ఈ రోజు కుటుంబాలు పోషించుకోవాలన్నా ఈ రోజు మీరు ఇచ్చే 11,500లోనే 3,000 రూపాయలు మీ అంగన్వాడీ సెంటర్లకే ఖర్చు పెడుతున్నాం. మీరు సకాలంలో బిల్లులు ఎవరు, సకాలంలో గ్యాస్ చెల్లించరు, అద్దెలు ఎవరు, ఏమి ఎవరు. మరి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగానే. మీరు అన్నమాట నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.